నాగేశ్వరి, ఎవరు? నేను ఎవరనేది తెలుసుకోవటం ముఖ్యం కాదు నాగేశ్వరి. నీతో పాటు నీలాగే ఉన్న అమ్మాయి ఎవరనేది తెలుసుకో. ఓ, నువ్వు కూడా ఆ సన్యాసికి సంబంధించిన మనిషివేనా? అసలు నిన్ను ఇంట్లోకి ఎవరు రానిచ్చారు? వెళ్ళు మర్యాదగా. ఈశ్వరి, ఇతన్ని ఎందుకు లోనికి రానిచ్చావు? ఆ ఈశ్వరి దైవశక్తికి సంబంధించింది కాదు నాగేశ్వరి, అది దుష్టశక్తి. ఈ మాట విని విని నాకు బోర్ కొట్టేసింది. చాలు చాలు, వెళ్ళిక్కడి నుంచి. నాగేశ్వరి, నా మాట నమ్ము. నువ్వు ఇలాగే దైవాన్ని నమ్మకపోవడం వల్లే సమస్యలు ఎక్కువవుతున్నాయి. అది నీకు అర్థం కావటం లేదు. అది దైవశక్తి పేరు చెప్పుకుని నీ దగ్గరకు వచ్చిన దుష్టశక్తి. ఏది ఏమైనా కానీ నేను ఈ మాటలు వినదలుచుకోలేదు. వెళ్ళు. నాగేశ్వరి, నువ్వు ఇలాగే సన్యాసిని నమ్మటం లేదని భిక్షాటన చేసే నన్ను పంపించారు. ఇదిగో, ఆయన నా రక్షణ కోసం ఉడుపు ద్వారా నాగేశ్వరీ దేవి విగ్రహం మెడలో నీకు దొరికిన దండ కూడా ఇచ్చారు చూడు. మర్యాదగా వెళ్తావా లేదా మెడపట్టి బయటికి ఎంటమంటావా? నాగేశ్వరి, నేను చెప్పేది విను. ఎవరు? నేనమ్మా, అమ్మమ్మని. తలుపుతీ. నాగేశ్వరి, నువ్వు ఉండమ్మా, నేను చూస్తాను. ఎవరు? ముందు నువ్వెవరో చెప్పయ్యా. ఇంట్లో ఏం చేస్తున్నావు? తలుపుతీ. మీరు నిజంగానే నాగేశ్వరి అమ్మమ్మ గారేనా? నాగేశ్వరి అమ్మమ్మనో తర్వాత చెప్తాను. ముందు తలుపుతీ. ఏంటయ్యా నీ గోల? ఎవరు నువ్వు? అమ్మా, నేను సర్పవనం సన్యాసికి సంబంధించిన మనిషిని. నాగేశ్వరి ప్రమాదంలో ఉందని రక్షించడానికి వచ్చాను. దయచేసి మీరైనా నేను చెప్పేది నమ్మండి. అమ్మమ్మ, ఇతను చెప్పేదంతా అబద్ధం. మీరేది నమ్మకండి. నేను చెప్పేది నిజం. దయచేసి నన్ను నమ్మండి. ముందు విషయం చెప్పయ్యా. నిజమో కాదో తర్వాత ఆలోచిద్దాం. అమ్మమ్మ, నేను చెప్తున్నానుగా, అతని మాటలు నమ్మకు. ముందతన్ని బయటికి పంపించు. ఏమయ్యా, నువ్వు ముందు బయటికి పద. పదవయ్యా, పద చెప్తాను. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ గొడవ? అమ్మా, నాగేశ్వరితో పాటు నాగేశ్వరి రూపంలోనే ఓ దుష్టశక్తి ఉందమ్మా. తనతో ఉన్నది దైవశక్తి అని నాగేశ్వరి అనుకుంటోంది. ఆ దుష్టశక్తి వల్ల నాగేశ్వరికి ప్రమాదం అమ్మా. ఈ విషయం నేను చెబితే నమ్మడం లేదు. దయచేసి మీరైనా చెప్పండి అమ్మా, లేకపోతే నాగేశ్వరి మనకు దక్కదమ్మా. అసలు నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? నన్ను సర్పవనం సన్యాసి పంపారు. ఆయనే నాగేశ్వరికి ఇదంతా చెప్పమన్నారు. నిన్ను సర్పవనం సన్యాసే పంపాడు అనడానికి సాక్ష్యాధారాలేవి? ఇదిగో చూడండి, ఇది సన్యాసి ఇచ్చిన దండ. ఇది లేకపోతే సర్పవనం నదిలో విగ్రహాన్ని బయటికి తీయలేరు. ఏది ఇలా ఇవ్వు. నాగేశ్వరి, ఈశ్వరి, ఏంటిదంతా? ఎవరెవరో వచ్చి నీ గురించి నానా రకాలుగా మాట్లాడుతున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక నేను సతమతమైపోతున్నాను. అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావన్నమాట? లేదీశ్వరి, కానీ అంటూ రాగం తీయడంలోనే తెలుస్తోంది నువ్వు నా మీద ఎంత నమ్మకం ఉంచుకున్నావో. వద్దు నాగేశ్వరి, నేను బయలుదేరుతాను. ఎవడో వచ్చి నా గురించి అడ్డమైన వాగుడు వాగితే నువ్వది నమ్ముతావు. నువ్వు నన్ను అనుమానించినా అది నేను భరిస్తూ ఉండాలా? నా వల్ల కాదు నాగేశ్వరి, నేను బయలుదేరుతాను. ఈశ్వరి, దయచేసి నన్ను అర్థం చేసుకో. ఆ సన్యాసి మనిషి ఇక్కడికి వచ్చాడు. అమ్మమ్మ కూడా వచ్చింది. అతని అమ్మమ్మతో ఏదో. నాగేశ్వరి, ఆ సన్యాసి మనిషి రావడం
మీ అమ్మమ్మ రావడం అంతా వైదేహి ప్లాన్లో ఒక భాగం. వచ్చింది మీ అమ్మమ్మ కాదు, వైదేహి పంపిన దుష్టశక్తి. ఈశ్వరి, జరుగుతున్నది వింటూ ఉంటే నాకు మతిపోతోంది. అందుకే నేను నిన్ను ముందుగానే హెచ్చరించాను, దుష్టశక్తులు నిన్ను మభ్యపెడతాయి, జాగ్రత్త అని. మీ అమ్మమ్మ హాస్పిటల్లోనే ఉంది, ఇక్కడికి రాలేదు. ఆవిడిక్కడికి రావడం మంచిది కాదు. ఫోన్ చేసి రావద్దని చెప్పు. అలాగే. ఏమండి, ఎక్కడైనా హోటల్ ఉంటే కాస్త ఆపండి. అలాగే బాబు, ముందు ఎక్కడైనా హోటల్ కానీ లాడ్జ్ కానీ ఉంటే ఆపు, రిఫ్రెష్ అయ్యి వెళ్దాం. బాబు కొంచెం పక్కన ఆపుకో, టాయిలెట్కి వెళ్ళాలి. ఏంటి హోటల్ దగ్గర ఆపుకుంటున్నావు? అదేం కుదరదు, ముందు వీలైనంత దూరం వెళ్ళాలి. ఏంటి మరి ఎక్కువగా బెదిరిస్తున్నావు? లేడీస్కి 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ నీతో చెప్పాలా? బయలుదేరదామా? డ్రైవర్, రూమ్ బయట పంపిస్తాను, లగేజ్ పంపించు. రా. వద్దు, ఇక మనం ఇక్కడ ఉండొద్దు. వాళ్ళు చెప్పినట్టు మనం అడవికే వెళ్ళిపోదాం. నాగేశ్వరికి ఆ దుష్టశక్తి గురించి తెలియచేయాలని చేసిన అన్ని ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అనవసరంగా 3 ప్రాణాలు బలైపోయాయి. మన ప్రయత్నం ఫలించకపోగా పాపాన్ని మూటగట్టుకున్నాం. పరోక్షంగా నాగేశ్వర్ని మానసికంగా చిత్రవధ చేస్తున్నాం. ఇంకా మనం ఇక్కడే ఉండి నాగేశ్వర్ని మరిన్ని కష్టాల్లోకి నెట్టకుండా ఆమెను మనశ్శాంతిగా ఉండనిద్దాం. నిన్నటి వరకు ఆ తల్లి మనసు కరగకపోతుందా? తనే స్వయంగా వెళ్ళి నాగేశ్వరికి కనువిప్పు కలిగించకపోతుందా అని ఆశపడ్డాం. కానీ ఆ తల్లి మన ఆశలన్నింటినీ అడియాశలు చేసేసింది. ఓటమిని అంగీకరించటానికి అవమానంగా ఉన్నా నాగేశ్వర్ని కాపాడడానికి మరో మార్గం కనిపించటం లేదు. పిరికి పందల్లా మనం ఈ ఊరిని వదిలి అడవికి వెళ్లాల్సిందే. నాగేశ్వరి స్వర్ణ విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠింపచేస్తే ఈ ఆలయం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందనుకున్నాను. కానీ ఇలా వెలవెలబోయి శిథిలం అవుతుందనుకోలేదు. పోనీ అంతా తెలిసిన ఆ తల్లే బాధపడడం లేదు, మనం మాత్రం బాధపడి ప్రయోజనం ఏముంది? ప్రాప్తం ఎలా ఉంటే
అలాగే జరుగుతుంది. పదండి, అడవికి వెళ్దాం. రా. 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 ఏరా, బయలుదేరారా? నేను 10 రోజుల క్రితం వార్నింగ్ ఇచ్చినప్పుడే వెళ్ళిపోయి ఉంటే మీకు ఈ టార్చర్ కూడా ఉండేది కాదు, మీ వాళ్ళు అనవసరంగా చచ్చేవాళ్ళు కాదు. ముందే చెప్పాను కదా, ఇలా చావు దెబ్బలు తిని అవమానపాలు కాకముందే వెళ్ళిపోండ్రా అని. విన్నారా? వినలేదు. ఇప్పుడు చూడు, అవమాన భారంతో మా ముందు తల దించుకుని నిలబడ్డారు. సరే సరే, ఇప్పటికైనా పెద్దగా మించిపోయిందేం లేదు. కనీసం చివరి రోజుకైనా బుద్ధి తెచ్చుకున్నారు. బయలుదేరండి. వైదేహి, మేము అడవికి వెళ్ళిపోతున్నామని, విజయం నీదేనని విర్రవీగదు. దైవశక్తిని మించింది ప్రపంచంలో మరొకటి లేదు. దైవం నీ ముందు ఓడినట్టు అనిపించవచ్చు, కానీ ఎప్పటికీ ఓడిపోదు. ఇంత జరిగినా కూడా నీకు పొగరు తగ్గలేదు. ఇంకా ఏం చూసుకోనరా మీకింత పొగరు? పట్టవాడెప్పుడు చెడ్డవాడు కాడు. అబ్బా, పంచు డైలాగా? ఏడ్చావులే, వెళ్ళరా. వెళ్ళండి, వెళ్ళి అడవిలో బుద్ధిగా ఉండండి. కనీసం ప్రాణాలతో అయినా ఉంటారు. వెళ్ళండ్రా. వైదేహి, మనం అనుకున్నట్టే మా అక్క బావ నాగేశ్వర్ని వదిలి వెళ్ళేలా చేశాం. ఇప్పుడు ఈ సన్యాసిగాడు వాడి గ్రూప్ కూడా వనవాసానికి వెళ్ళేలా చేశాం. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం? మిగిలింది ఒక్కటే, నాగేశ్వర్ చేత స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీయించడం. అయితే పద, వెంటనే నాగేశ్వర్ని సర్పోన నదికి తీసుకెళ్ళిపోదాం. అది నువ్వనుకున్నంత తేలిక కాదు. అసలు ఇప్పుడు స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీయడానికి సమయమూ కాదు. ఇదేంటి కొత్త ట్విస్టు? వీళ్ళందరినీ ఊరు నుండి తరిమేస్తే ఇక విగ్రహాన్ని బయటికి తీసేయొచ్చని నేను అనుకుంటుంటే ఇప్పుడు సమయం కాదంటావేంటి? స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీయాలి అంటే సూర్యగ్రహణం వరకు ఆగాలి. సూర్యగ్రహణం వరకు ఎందుకు ఆగాలి? గతంలో అయితే సంపూర్ణ పౌర్ణమి రోజు విగ్రహాన్ని బయటకు తీయడానికి అనువైన రోజు. కానీ ఇప్పుడు గ్రహాలు స్థానభ్రంశం చెందాయి. గ్రహాల్ని అనుసరించి వచ్చే సూర్యగ్రహణం రోజున గ్రహణానికి ముందు నిమిషం విగ్రహాన్ని బయటకు తీసే ప్రయత్నం మొదలుపెట్టి గ్రహణం ముగిసేలోపు విగ్రహాన్ని బయటికి తీయాలి. అయితే గ్రహణం రోజు వరకు చచ్చినట్టు ఆగి తీరాల్సిందేనా?
తప్పదు, ఆగవలసిందే. కానీ అంతవరకు నాగేశ్వరిని మనతోనే ఉంచుకోవడం అంత సేఫ్టీ కాదు. దైవశక్తులు ఏదో ఒక విధంగా మన పనిని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాయి. కాబట్టి అంతవరకు మనం నాగేశ్వరిని ఏదైనా సీక్రెట్ ప్లేస్లో దాచాలి. ఇది నిజమే. నాగేశ్వర్ని దాచడానికి ఒకే ఒక ప్లేసు సేఫ్టీ. ఎక్కడ? మన స్థావరమేనా? కాదు, దుష్ట సామ్రాజ్యమైన డేగారణ్యంలో. డేగారణ్యమా? అవును, అక్కడైతే నాగేశ్వరి సేఫ్గా ఉంటుంది. ఆ అడవిలో ఉన్న ఏ వస్తువైనా మనిషి అయినా ఆ దైవశక్తుల కంటపడరు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా నాగేశ్వరి ఆచూకీ తెలుసుకోలేరు. అయితే ఇవాళే నేను విశ్వం బయలుదేరి నాగేశ్వరిని డేగారణ్యంలో దాచేస్తాం. మంచిది, వెంటనే బయలుదేరండి. ముందే చెప్పాను కదా, ఇలా చావు దెబ్బలు తిని అవమానపాలు కాకముందే వెళ్ళిపోండ్రా అని. విన్నారా? వినలేదు. ఇప్పుడు చూడు, అవమాన భారంతో మా ముందు తల దించుకుని నిలబడ్డారు. సరే, ఇప్పటికైనా పెద్దగా మించిపోయిందేం లేదు. కనీసం చివరి రోజుకైనా బుద్ధి తెచ్చుకున్నారు. బయలుదేరండి. వెళ్ళండి, వెళ్ళి అడవిలో బుద్ధిగా ఉండండి. కనీసం ప్రాణాలతో అయినా ఉంటారు. అవమానం జరిగాక ఇంకా ప్రాణాలతో ఉండడం తండగా. నీ చచ్చిపోతా. ఆగు, తొందరపడకు నాయనా. ఆగు నాయనా, ఆవేశపడకు. ఆవేశం కాదు, అవమానం. ఈ అవమానంతో బతుకుండడం కంటే చావడం మేలు. వద్దు, ఆగు నాయనా, ఆగు. ఎందుకంత ఆవేశపడతావు? నీ బాధ నాకు అర్థం అవుతోంది. కానీ మనం పడుతున్న బాధ ఆ తల్లికి అర్థం కానప్పుడు మనం ఇలా అవమానాలు పలుకాక మరేమవుతుంది? ఆ తల్లి మనల్ని, నాగేశ్వరిని పట్టించుకోనంత కాలం ఇలా అపజయాల్ని చెవి చూడాల్సిందే. తప్పదు. నీ అభిప్రాయం తప్పు సన్యాసి. నా అభిప్రాయం తప్పంటావేంటి తల్లి? నువ్వే అన్నావుగా, నాగేశ్వరి పిలిచేంత వరకు రాను, నాగేశ్వరిని కాపాడను అని. నాకుండే పట్టుదల నాకు ఉంటుంది, అందుకే అలా అన్నాను. అందుకని మీరు సర్పవనాన్ని వదిలి ఇలా పిరికి పందిల్లో పారిపోతారా? మరి దయ దాక్షిణాలు మా మీద లేవన్నావు కదా, నాగేశ్వరిని కాపాడడానికి రానన్నావు కదా. నేను రానున్నాను కానీ మిమ్మల్ని కాపాడుతాను లేదుగా, మీకు ఉపాయం చెప్పను లేదుగా. నాగేశ్వరికి ఆ దుష్టశక్తి గురించి తెలియపోవడం వల్లే ఇదంతా జరుగుతుందని నాకు తెలుసు. ముందు మీరు నాగేశ్వరి నిజం తెలుసుకునేలా చేయండి. నాగేశ్వరికి నిజం చెప్పాలని ప్రయత్నించి ఎదురు దెబ్బ తిన్నాను తల్లి. నాగేశ్వరికి ఇక నిజం చెప్పటం అసాధ్యం. అసాధ్యం అనుకుంటే అన్నీ అసాధ్యమే, సాధ్యం అనుకుంటే అన్నీ సాధ్యమే. ఎలా సాధ్యమో నువ్వే చెప్పు తల్లి. నాగేశ్వరి మీ మాట నమ్మకపోవచ్చు, నా మాట నమ్మకపోవచ్చు, కానీ ఆ దేవకి మాట మాత్రం పూర్తిగా నమ్ముతుంది. ఎందుకంటే దేవకి తనకి శత్రు అని కానీ చెడుతల పెడుతుందని కానీ తెలీదు. పైగా నాగేశ్వరి దేవకిని కన్న తల్లి కంటే ఎక్కువగానే అభిమానిస్తుంది, ఆరాధిస్తుంది. కాబట్టి దేవకి చేత నాగేశ్వరికి అన్ని నిజాలు చెప్పించండి. అసలు దేవకే వైదేహి మనిషి అయినప్పుడు మనకెలా సాయం చేస్తుంది? అది ఒకప్పుడు. ఇప్పుడు వైదేహి కూడా దేవకికి శత్రువే. ఆ శత్రుత్వం వలనైనా దేవకి మనం చెప్పినట్టు వింటుంది.
నేను చెప్పినట్టు దేవకి ద్వారా నాగేశ్వర్కి నిజం చెప్పించడానికి ప్రయత్నించండి. నాగేశ్వరి, డ్రైవర్ బండి తీ. నాగేశ్వరి ఇంటి నుండి బయలుదేరింది. దైవశక్తికి దుష్టశక్తికి మధ్య జరగబోయే పోరాటంలో భాగంగా మనం యుద్ధానికి సిద్ధమవ్వాలి. ఈశ్వరి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నా? ఎందుకు తీసుకెళ్తున్నా? ఏం లేదు నాగేశ్వరి, నువ్వు ఇంట్లో ఉంటే ఆ దుష్టశక్తులు ఏదో ఒక రకంగా నిన్ను కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటాయి. అందుకే నిన్ను ఓ రహస్య స్థావరానికి తీసుకువెళ్తున్నాను. రహస్య స్థావరమా? ఎక్కడున్నది? అది ఓ అడవి ప్రాంతంలో ఉంది. ఇప్పుడు మనం వెళ్తోంది మన వెహికల్లోనేనా? కాదు, ట్రావెల్స్ బండి. హలో అండి. నమస్కారం అండి. ఇంటికి ఎంత ట్రై చేసినా రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు. నాగేశ్వరి ఎక్కడికి వెళ్ళి ఉంటుందంటావు? బహుశా మైత్రిని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళుంటుందేమోనండి. సరే, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. బయలుదేరదాం. ఇంట్లో ఫోన్ రింగ్ అవుతున్నా నాగేశ్వరి లిఫ్ట్ చేయడం లేదంటే ఒకవేళ ఆ దుష్టశక్తి నాగేశ్వరిని ఎక్కడికైనా తీసుకెళ్ళిందేమో. ఒకసారి మళ్ళీ ఫోన్ ట్రై చేద్దాం. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపి పారేస్తాను. ఇక నుంచి నువ్వు నాగేశ్వరితో అస్సలు మాట్లాడకూడదు.